సికింద్రాబాదు, ప్యారడైజ్, వరంగల్లు, మార్కండేయ, నిజామాబాద్, మోహన్లలో 4 వారాలు ఆడింది ఈ అన్నా తమ్ముడు సినిమా. ఎన్టీఆర్ నటించిన రేచుక్క, ఉమాసుందరి, అన్నా తమ్ముడు, కార్తవరాయుని కథ, దైవబలము, దేవాంతకుడు, రామదాసు, మాయని మమత మొత్తం 8 సినిమాలకు గాను గుడిమెట్ల అశ్వత్థామ సంగీత దర్శకత్వం వహించారు. చదలవాడ కుటుంబరావు ఈ సినిమాలో హోల్ రైట్ గా అనే ఊత పదం ఎక్కువగా ఉపయోగించేవారు. ఓహోయ్ పిల్లలు రండి రండి పిల్లల్లారా అనే పాటలో రాజకీయాలకు అతీతంగా అందరూ సమైక్యంగా ఉండాలని, జై ఆంధ్రప్రదేశ్ అనే నినాదంలో కొసరాజు రాఘవయ్య చౌదరి రాసిన పాటలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించారు. ఈ సినిమా టైటిల్ రోల్స్ లో నందమూరి తారక రామారావు, కొంగర జగ్గయ్య పోషించారు. అన్నగాను తమ్ముడుగాను వాళ్ళిద్దరూ నటించిన ఈ సినిమా నిజంగా ఆ రోజుల్లో కుటుంబ సంబంధాలకు సంబంధించి అద్భుతమైన ఎపిసోడ్ అని చెప్పవచ్చు. రామారావు గారు ఏ సినిమా చేసినా, ఎటువంటి సీనియర్ దర్శకుల దగ్గర చేసినా, సీనియర్ నిర్మాతల దగ్గర తీసినా ఆయనకంటూ ఒక ముద్ర ఉండేటట్టుగా సినిమాలు నిర్మించేవాడు. కాబట్టి ఈ అన్నా తమ్ముడు సినిమా కూడా అద్భుతమైన చిత్రంగా ఆ రోజుల్లో ప్రేక్షకుల ఆదరణ పొందింది. సో ఫ్రెండ్స్, నిజంగా ఇలాంటి సినిమాలు తీయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి ఎన్టీ రామారావుకి మరోసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈ విశ్వ రివ్యూ కథనంలో కానీ ఈ కథలు, ఈ యొక్క అన్నా తమ్ముడు సినిమా గురించి మీకు కొత్త విశేషాలు ఏమైనా తెలుసుంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐ యామ్ విశ్వనాథ్, విశ్వ రివ్యూస్.